కొంచెం బలంగానే చేస్తాను. ఇంకొంచెం ఫాస్ట్గా, లేకపోతే ఓన్లీ దీనికే టైం అయిపోతుంది. మళ్ళీ నువ్వు గారెలు తినక వచ్చేస్తున్నా. నా ఫ్రెండ్కి చెప్తున్నా. ఇక్కడ నేను వాటర్ చేయగడుక్కోవచ్చా? ఓకే, వాటర్ వస్తుంది, గ్యాస్ మాత్రం రాదు. గ్యాస్ లేదా? ఉగాది పచ్చడికి గ్యాస్ కావాలా? అక్కర్లేదు, ఉగాది పచ్చడికి అక్కర్లేదు. మరి గ్యాస్ ఎందుకు అడుగుతున్నారు? అంటే గ్యాస్ మా మీ ఇంట్లో ఉద్దేశం ఏంటి? మా ఇంట్లో గ్యాస్ అయిపోయింది. మా ఇంట్లో కూడా అయిపోయిందండి, ప్రతి ఇంట్లో అయిపోయింది. ఇప్పుడు ఏంటి? అటు నుంచి సిలిండర్లు బయలుదేరాయంట. అయితే మొన్నే మన సముద్ర తీరం చేరాయి. అయితే ఒకటి రెండు మనకు వస్తాయి. ఈ లోపు నాకు ఒకటి ఇవ్వకూడదు? కుదరదు. అబ్బా, బంగారం అయినా ఇస్తాం కానీ గ్యాస్ ఇవ్వం. ఓ, మా ఇంటి బంగారం. అవును, మీరు ఈ సినిమాకి సంబంధించి ఏదో బంగారం కాంటెస్ట్ కూడా రన్ చేస్తున్నారని విన్నాను. మీరు ప్రొడ్యూసర్ కదా? మీరు బంగారం ఇస్తే మేము రన్ చేస్తాం. మంచి ప్రొడ్యూసర్స్. నైస్. ఆ అరటిపండు తీసి పిసకండి. తీసారా? యాక్చువల్లీ ఏంటంటే నేనైతే ఇంట్లో ఇట్లా మంచిగా పచ్చక్ పిసికేస్తాను, కానీ మీరు కొంచెం హెల్త్ కాన్షియస్ పీపుల్ కాబట్టి ఇప్పుడు ఇది యాడ్ చేయాలి కదా. ఇట్లా ఫోర్స్ యూజ్ చేయాలన్నా ఆవిడ చేసేస్తారండి, అదేం ప్రాబ్లం లేదు. ఓ, ఒకటేనా? కావాలంటే 2-3 వేయచ్చు. సి, ఉగాది పచ్చడి అంటే తీపు, కొంచెం ఉగాది పచ్చడి గురించి తీపి, పులుపు, చేదు, ఉప్పు, వగరు, కారం, షడ్రుచులు. చెప్పండి నాకు ఇప్పుడు. ఏం చెప్పాను నేను? షడ్రుచులు అంతే కదా. మిమ్మల్ని అడిగాను నేను. రసాలు ఉంటాయి అంతే కదా. చెప్పండి 6 ఏంటో. ఐ నో ఇంగ్రీడియంట్స్. సో తీపి, చేదు, మిగతావి ఎక్సెట్రా. ఓకే, దీనికి సిగ్నిఫికెన్స్ ఏంటి? సిగ్నిఫికెన్స్ ఏంటంటే ఈ షడ్రుచుల లాగానే మన లైఫ్లో కూడా ఈ ఇయర్ అంతా అన్నీ ఉండాలి అని, ఎవ్రీథింగ్ మిక్స్డ్. సో దట్ ఈస్ హౌ లైఫ్ ఇస్ సపోజ్ టు బి. ఒక తీపి మాత్రమే కాదు, ఉప్పు మాత్రమే కాదు, అన్నీ మిక్స్ అయిందే లైఫ్. అది అందుకని మనం ఫస్ట్ అది పంచాంగ శ్రవణం విని దేవుడి దగ్గర ఇది పెట్టి పూజ చేసి తొందరగా టైం అయిపోతుంది. అవును, కరెక్ట్. అయిపోయిందా ఇప్పుడు? ఎందుకు నన్నే చూస్తూ ఉండిపోయింది? నా మీద ఏం ప్లానింగ్ లేయట్లేదుగా. స్వీట్ గా చక్కగా చెప్పారు. సరే, ఇది అయిపోయింది. అయిపోయిందా? బెల్లం వేసారా? ఇప్పుడు కొంచెం ఉప్పు స్పూన్ తో వేస్తారా? అమ్మా, అంతేయద్దు, ఎంత కావాలో తెలుసండి. ఓకే, జోక్. మీరు కోపం తెప్పి చాలా చాలు, కొంచెం చాలు, చాలు చాలు చాలు. ఓకే, ఆ కారం మిరియాల పొడి అదోలా చూస్తుంది. మరి అందుకే కోపం తెప్పిస్తే ఎగురుతాం. చాలు, ఓకే. మీకు ఎంత కావాలో అంత తీసుకోండి. అన్ని వేసేసినట్టేనా? మామిడికాయ వేయలేదు. మామిడికాయ తురుము వేసావు కదా ఫస్ట్. లేదు, ఒక్క నిమిషం. లేదు, ఇక్కడ ఉంది, నేను దాచా. నేను కొంచెం తురుము ఇచ్చా. సరే, వేసేయండి అది. ఇదో వేసేసేయండి. ఫుల్గానా? ఏంటి? ఓకే, అయిపోయిందా? ఇప్పుడు ఈ వేప పువ్వు మనం తీసాం కదా, ఇది కూడా వేసేసేయండి. ఇంకా లాస్ట్లో వేప పువ్వు వేసాక ఎక్కువ మిక్స్ చేయకూడదు. బెల్లం వేసారా? ఇది కూడా వేసేసి లాస్ట్ లో అట్లా అట్లా పైన. ఓకే, అలా. ఇంకా వేరే సాంగ్స్ అవి షూట్ చేయరా మీరు? ఫైట్స్ అవేనా? లేదు, అన్ని ఉన్నాయండి. సాంగ్స్ ఉన్నాయి, ఫైట్స్ ఉన్నాయి, చీరలు ఉన్నాయి, పచ్చళ్ళు ఉన్నాయి, మీకు కావాల్సినవి అన్ని ఉన్నాయి అందులో. ఫుల్ మీల్స్. ఓకే, సూపర్. సో March 15th రిలీజింగ్. ఏమండి? March 15th. సారీ, May 15th. ఎందుకు టెన్షన్ పెడతా డైరెక్టర్ ఇక్కడ? March 15th అయిపోయిందిగా. మరి ఇది మనకి అందంగా కనిపించడానికి ఇట్లా పైన జస్ట్ ఓకే, లైక్ అలా. దెన్ ఇట్ లుక్ వెరీ బ్యూటిఫుల్. దేవుడి గది ఎక్కడ? అక్కడ. ఓకే, అక్కడ వెళ్ళి పెట్టేద్దామా? పెట్టేసి దండం పెట్టుకొని మీ సినిమా పెద్ద హిట్ అవ్వాలి అని మొక్కుకుందాం. ఓకేనా? పదండి. మీరు తీసుకోండి. ఈ క్యారేజీలు జాగ్రత్త. దేవుడి దగ్గర పెట్టేసేయమ్మా. దండం పెట్టుకోండి. పెట్టండి, ధైర్యంగా పెట్టండి. దేవుడా, ఈ తయారు చేసినటువంటి పచ్చడి చాలా బాగుండాలి, ఎందుకంటే నాకు కూడా పెట్టబోతున్నారు. ఒక ప్రార్థన చెప్పండి మంచిగా. దేవుడా, ఓ మంచి దేవుడా, అలా చెప్పండి. దేవుడా, మా ఇంటి బంగారం సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలి. ఎంత పెద్ద హిట్ కూడా చెప్పండి, ఆయనకు స్పెసిఫిక్స్ కావాలి. కనీసం 3 digits బ్లాక్ బస్టర్ అవ్వాలి. ఓ 200 వేసుకోండి. ఒక 2 వదిలే. అలా మనం అడగకూడదు. అలా అడుగుతాడు. కానీ సో క్యూట్ సుమా గారు, మా కోసం మీరు ఎంత ప్రే చేస్తున్నారు. నేనంతే, నేను నిజంగా మొక్కుకుంటా సినిమా హిట్ అవ్వాలని. థ్యాంక్ యూ. నేను ప్రతి సినిమాకి ఇలాగే మొక్కుకుంటా. దేవుడా, వీళ్ళ సినిమా కూడా బాగా ఆడాలి దేవుడా. ప్రీ రిలీజ్ కి ప్రీ రిలీజ్ కి నేనే కదా. అదే
త్రీ డీల్ కాంట్రాక్ట్ అయిపోయిందిగా, ఇంకా మీరే కదా రావాలి, ఇంకా ఆప్షనే లేదు కదా మనకి. లేదు. కానీ మీరు డిస్కౌంట్ ఇచ్చారు, థ్యాంక్ యూ సో మచ్. ఇచ్చా. అన్ని డిస్కస్ చేసేలాగా ఉన్నారు. ప్రొడ్యూసర్ కదా. యా. అయిపోయిందా? దేవుడు దండం పెట్టుకున్నాం, దండం పెట్టుకున్నాం. యా, మీ ఇల్లు చాలా బాగుందండి. థ్యాంక్ యూ అండి, నేనే చేశానండి. ఈ డెకరేషన్ అంతా మీరే చేశారా? ఓ మై గాడ్, ఇంత టైం ఇదంతా టోటల్ అక్కడ కిచెన్ దగ్గర ఉండేదంతా? అవును, ఉగాది పచ్చడి కూడా నేనే చేశాను కదా. అలా చేయడమ్మా, నైస్. అవును, ఈ సినిమాలో ఇంకా వేరే చాలా మంది యాక్టర్స్ ఉన్నారు. గౌతమి గారు, శ్రీముఖి, వాళ్ళ గురించి ఏమైనా చెప్తారా? విమెన్ పవర్ చాలా మంది ఉన్నారు. చాలా మంది. గౌతమి గారు అత్త క్యారెక్టర్, అండ్ లక్ష్మి గారు, శ్రీలక్ష్మి గారు బామా క్యారెక్టర్, దెన్ శ్రీముఖి తోటికోడలు. తోటికోడలా? అంటే బాగా ఈమె పెద్ద కోడలు, ఆమె చిన్న కోడలు. అర్థమైంది. మంజుష ఇస్ స్వర్ణ బెస్ట్ ఫ్రెండ్. అది దట్ ట్రాక్ నాకు భలే ఇష్టం. ఫుల్ ఎంటర్టైనింగ్ వాళ్ళిద్దరు. మీ ఇద్దరి ఫ్రెండ్షిప్ బాండ్, ఫీమేల్ ఫ్రెండ్షిప్ అండ్ ఫీమేల్ హ్యూమర్ మనం చూడలేదు కదా ఇప్పుడు దాకా, చాలా తక్కువ. అవును. సో ఐ థింక్ దట్ ఇది ఒక ఫ్రెష్ ఆస్పెక్ట్ ఆఫ్ మా ఇంటి బంగారం. మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? నాకు చాలా మంది ఉన్నారు కదా. ఇప్పుడు ఒక పేరు చెప్పి అందుకని అందరూ. సో మీ సినిమా ఒక ఉగాది పచ్చడి లాగా అన్ని కామెడీ లేకుండా ఎలాగండి అక్కడ చూడండి. చేశారా? చేశాను, ఎందుకు చేయకూడదు? కామెడీ చేసే ఉంటారు. యా యా, మీరు ఓ బేబీలోనే చేశారు కామెడీ, సో డెఫినెట్లీ ఇందులో చేసే ఉంటారు. కామెడీ ఉంది, యాక్షన్ ఉంది, ఎమోషన్ పిండేశారా? అవునా? ఓ మై గాడ్, అంటే షడ్రుచుల్లాగా మీ సినిమాలో కూడా అన్ని ఎలిమెంట్స్, ఎమోషన్స్ కవర్ చేసేసారనమాట. అందుకే చెప్పా కదా ఇది హిట్ అని. సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ హిట్, బంపర్ హిట్. ఏదైతే అది వేసుకోరా అప్పుడు. చేస్తున్నారు. కాల్ వచ్చింది. అవునా? ఎవరు? మా ప్రొడ్యూసర్, ఇంకో ప్రొడ్యూసర్ గారు. హాయ్ బాబు. ఓ రాజ్ గారు, పచ్చడి చేశాను. హ్యాపీ ఉగాది. హ్యాపీ ఉగాది. చక్కగా తెలుగులో చెప్పారు. 100 మార్కులు కొట్టేశారు. తిరుపతి కదా. అవును కదా, ఉగాది కదా. ఓకే బాయ్. ఓకే, ఐ విల్ డు దట్. ఓకే బాయ్. ఆయన ఒక రకంగా సేఫ్, తినడానికి లేరు ఇక్కడ. సుమ గారు, ఉగాది శుభాకాంక్షలు. మీ చేతుల మేరక చేసిన మీ ఎక్స్ప్రెషన్ ఏదో డౌట్ ఉంది నాకు. బెల్లం వేసుంటే బాగుండేది. కింద నుంచి ఇట్లా గూస్ బంప్స్ వచ్చాయి నాకు. ఉగాది శుభాకాంక్షలు. ఉగాది శుభాకాంక్షలు. మీకు వద్దా? వద్దులే. మీరు మింగలేదా? హ్యాపీ ఉగాది. మా ఇంటి బంగారం on May 15. Hamstick promotion.